హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పెద్ద సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఎప్పుడు ఏంటి ఆ వివరాలన్నీ కూడా నెట్ఫ్లిక్స్ వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. ఒకసారి నేను మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా వేస్తాను. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో వచ్చిన పెద్ద మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్స్ ఫిక్స్ అయింది. జూలై 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. ఆ రోజు నుంచి తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో మూవీ అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. జూన్ 4వ తేదీన రిలీజ్ అయిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 450 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే అని వేటు న్యూస్ వేశాడు. సో వీళ్ళు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అఫీషియల్ గా పోస్ట్ వేశారు 9th జూలై అని చెప్పేసి. నెట్ఫ్లిక్స్ ఇండియా సౌత్ వాళ్ళు అఫీషియల్ గా దీన్ని జస్ట్ 1 hour అవుతుంది వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. ఆట మారొచ్చు కానీ మొనగాడు మాత్రం మారడు అని చెప్పేసి ఒక పోస్టర్ కూడా వాళ్ళు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం నెట్ఫ్లిక్స్ జూలై 9. సో హిందీ వెరీ సూన్ వచ్చేస్తుంది అనమాట. సో అంటే వీళ్ళకి థియేట్రికల్ విండో కొన్ని డేస్ ఉంటాయి. ఇప్పుడు తెలుగులో 35 days 40 days అంత ఇచ్చారు, హిందీలో 52 days ఇచ్చారు. అంటే వీళ్ళ ఒప్పందం థియేటర్లో, అంటే ఓటీటీలోకి రిలీజ్ అయ్యే ముందు ఇన్ని డేస్ ఈ సినిమా థియేటర్లో ఉంటుందని వాళ్ళకు ఒప్పందం ఉంటుంది. సో పెద్దకి మంచి థియేటర్లు విండో ఇచ్చారని చెప్పేసి అనుకోవాలి. సో ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసిన తర్వాత మిగతా లాంగ్వేజ్ వాళ్ళు కూడా చూస్తారు సినిమాని. దట్టు ఇప్పుడు చైనాలో రిలీజ్ కావాలి. అసలు మెయిన్లీ డైరెక్ట్ చైనాలో ఖచ్చితంగా రిలీజ్ ఉంటుంది. ఎందుకంటే దంగల్లో ఒక్క చైనాలోనే ఇండియాలో కంటే కూడా చైనాలోనే ఎక్కువ కలెక్ట్ చేసింది. ఇండియాలో కలెక్ట్ చేసింది అంత దగ్గర 500 కోట్లు, కానీ చైనాలోనే దగ్గర 1300 కోట్లు కలెక్ట్ చేసింది. 1300 కోట్లు కలెక్ట్ చేసిందంటే చైనా వాళ్ళకి మన ఇండియన్ సినిమాల తాలూకు మట్టి కథలు ఎంతలా ఎక్కకపోతే ఆ సినిమా అక్కడ నేలలో 1300 కోట్లు రికార్డు కలెక్షన్లు ఇండియన్ సినిమాల్లో అదొక రికార్డు ఇక్కడ చైనాలో. సో ఇది కూడా ఒక మట్టి కథ కాబట్టి మన మట్టికి సంబంధించినటువంటి మన స్పోర్ట్స్ డ్రామా కాబట్టి ఖచ్చితంగా ఇంత ఎమోషనల్ డ్రామా ఈ పెద్దని చైనా డైరెక్ట్ రిలీజ్ చేస్తే కనుక మరి కొద్ది రోజుల్లో అఫీషియల్ గా మేకర్స్ ప్రకటిస్తారు. చైనా అండ్ జపాన్ లో ఎప్పుడు అఫీషియల్ గా రిలీజ్ చేస్తున్నారని చెప్పేసి. సో దానికోసం ఎదురు చూద్దాం. ఎందుకంటే వాళ్ళకు ఒక్కసారి ఆ కథ ఎక్కేసిందా అక్కడ ఇంకా స్కై లెవెల్ కలెక్షన్స్ అనేవి వస్తాయి ఇండియన్ సినిమాలకి. సో పెద్ద అనేది చైనా వాళ్ళకి ఒక్కసారి ఎక్కేస్తే మాత్రం అక్కడ కలెక్షన్ సునామీని ఖచ్చితంగా చూడొచ్చు. ఒక్క దంగల్ లాంటి సినిమా 1300 కోట్లు కలెక్ట్ చేసిందంటేనే అర్థం చేసుకోవచ్చు అంటే మన మట్టి కథలకి వాళ్ళు ఎంతలాగా కనెక్ట్ అవుతున్నారు అని చెప్పేసి. సో ఆబ్వియస్లీ ఇంకొన్ని రోజుల తర్వాత మేకర్స్ అఫీషియల్ గా ప్రకటిస్తారు. అక్కడ ఎక్కితే మాత్రం మన సినిమాకి మనం నంబర్స్ చెప్పొద్దు, అప్పుడు మనం మాట్లాడదాం ఓవరాల్ గా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంత వచ్చినాయి ఏంటనేవి. సో స్టే ట్యూన్ టు మై ఛానల్, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంతలాగా చైనా రిలీజ్ కోసం ఎదురు చూస్తారనేది కూడా కామెంట్స్ తెలియచేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.